హలో నమస్తే. ఏపీ సెట్లో నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ G ఈజ్ ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్, ఏమన్నాడు? ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్. సో దెన్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు డైరెక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వాట్? ఫైనైట్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి ఇది దేనికి ఐసోమార్ఫిక్ అవుతుంది అని అడిగాడు. సో we can say that it is a direct product of evidence subgroups అవుతుంది. కానీ బియాండ్ దట్ వాట్? నార్మల్ సబ్ గ్రూప్స్ అవుతుంది, ఎబిలియన్ అవుతుంది, స్కేలార్ సబ్ గ్రూప్స్ అవుతుంది, బట్ బియాండ్ దట్ సైక్లిక్ సబ్ గ్రూప్స్ ఆల్సో అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ సైక్లిక్ సబ్ గ్రూప్స్. ఇది మనకి ఫెమిలియర్ థియరం అండి. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ Z2 cross Z2 ఇది మనం చూసుకుంటే Z2 cross Z2 అనేది ప్రతిది కూడా సైక్లిక్ గ్రూప్, బట్ ఇట్ ఈస్ నాట్ ఐసోమార్ఫిక్ టు Z8. ఓకేనా? బట్ దీస్ 3 ఆర్ ఏంటి? ఎబిలియన్ గ్రూప్. సో గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఇక్కడ ఎంతంటే group of order 8, but every element has order only 2 only, not 8. Okay, this is the example of this group. And ఇది చాలా చిన్నది స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం లార్జ్ వన్, కొంచెం హైలైట్ చేసుకోవాలి. Which one of the following is not true? There are pi of n permutations. ప్రీమిక్చర్ కాదండి, ప్రిమిటివ్ వస్తుంది. ప్రిమిటివ్ అంటే ప్రిమిటివ్ సబ్ గ్రూప్స్. ఇప్పుడు x⁴n = 1 కి నెంబర్ ఆఫ్ ప్రిమిటివ్ రూట్స్. ఎన్ని ప్రిమిటివ్ రూట్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x⁴r = 1 అనేది ఒక రూట్ అయింది అనుకోండి. అయ్యే విధంగా ఉంటే n, r అనేది ద GCD ఆఫ్ n, r అనేది ఏమవ్వాలంటే 1 అవ్వాలి. సో రిలేటివ్లీ ప్రైమ్ టు n అవ్వాలి, సో అలాంటి ఎన్ని ఆర్లు ఎగ్జిస్ట్ అవుతాయి అంటే పై ఆఫ్ n అంటే ఆయిలర్ పై ఫంక్షన్ ఆఫ్ n. సో మనం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దేర్ ఆర్ పై ఆఫ్ n ప్రిమిటివ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, ఎన్ని ఉంటాయి? పై ఆఫ్ n ఉంటాయి. దీన్ని బట్టి నెక్స్ట్, ఒమేగా ఈజ్ ప్రిమిటివ్ nth రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ f0 ఆఫ్ ఒమేగా ఈజ్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అవుతుంది. x⁴n - 1 కి స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అవుతుంది. ఎందుకంటే x⁴n - 1 ఒమేగా అవుతుంది కాబట్టి ఒమేగా⁴n - 1 = 0 ఇంప్లైజ్ ఏదైతే అవుతాయి దీనికి రూట్స్ 1 ఒమేగా, ఒమేగా² అండ్ సో ఆన్ ఒమేగా⁴n - 1. దీస్ ఆర్ ఆల్ డిస్టింక్ట్. సో స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అంటే ఎవ్రీ పాలినామియల్ కెన్ బి రిటన్ ఇంటూ లీనియర్ ఫ్యాక్టర్ కింద రాయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే x⁴n - 1 ఎలా రాయగలం? ఇక్కడ x - 1 into x - omega into x - omega² and so on. These are all linear factors కింద రాసాం కాబట్టి this will be a splitting field. నార్మల్ ఫీల్డ్, స్ప్లిట్టింగ్ ఫీల్డ్, సెపరబుల్, వేరియబుల్ ఇవన్నీ మనం వచ్చేటప్పుడు 1 by 1 చెప్పుకుందాం. స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అంటే ఏంటంటే లీనియర్ ఫ్యాక్టర్స్ కింద రాయగలిగితే అది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అవుతుంది. ఓకే, మరి అలాంటప్పుడు స్ప్లిట్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ x² - 2 = 0. దీనికి Q(x) లో స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఏంటి సార్ అని అంటే, Q(x) లో స్ప్లిట్టింగ్ ఫీల్డ్ Q√2. ఓకే, Q√2 అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం? x² - 2 ఓన్లీ, బికాస్ యూ కెనాట్ రైట్ యాజ్ ఏ x - √2 into x + √2. ఇది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ కాదు, ఎందుకంటే
√2 అనేది నాట్ ఏ రేషనల్ నెంబర్. అర్థమైందా? స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అంటే వచ్చే ఎలిమెంట్స్ అనేవి మస్ట్ బి లీనియర్ ఫ్యాక్టర్స్. ఇలా ఉండి రూట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ ఫీల్డ్ లోనే ఎగ్జిస్ట్ అయితే అది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అవుతుంది. అండ్ ఒక ఫీల్డ్ లో ఉండే స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అనేది ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఇట్స్ ప్రిమిటివ్ రూట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా అనేది ఉంటే ఇది ఎలా మ్యాప్ అవుతుంది అంటే పై అండర్ ఒమేగా అనేది సంథింగ్ ఒమేగా పవర్ ఆఫ్ ఐకి మ్యాప్ అవుతుంది. అంటే పై ఆఫ్ ఒమేగా అనేది ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, ఒమేగా పవర్ ఆఫ్ ఐ. అంటే సో మొత్తం ఎన్ని ఆటోమార్ఫిజమ్స్ జనరేట్ చేయొచ్చు దీన్ని బట్టి పై ఆఫ్ ఎన్ అనేది ఆటోమార్ఫిజమ్స్ జనరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఆప్షన్ C1. చూడండి, ఒమేగా 1, ఒమేగా 2 and so on, ఒమేగా పై ఆఫ్ ఎన్ ఆర్ ది ప్రిమిటివ్ nth roots of unity. Then automatism f naught of W1 takes W1 into some Wi. సో అంటే మనకు వచ్చిన వాటిలో ఏంటంటే స్ప్లిట్టింగ్ ఫీల్డ్ లో వచ్చిన ప్రిమిటివ్ రూట్స్ ఉంటాయి కదండి. పై ఆఫ్ ఎన్ లో వన్ ఆఫ్ ఎలిమెంట్ కి మ్యాప్ అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ f naught of W1 అంటే ఇక్కడ ఆల్జీబ్రాయిక్ ఓవర్ f naught. స్ప్లిట్టింగ్ ఫీల్డ్ f naught of W1 అంటే ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ గా ఎన్ని వస్తాయండి మనకి పై ఆఫ్ ఎన్ వస్తాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ f naught of W1 అంటే W1 యొక్క డిగ్రీ విత్ రెస్పెక్ట్ టు విచ్ ఫీల్డ్ f naught ఫీల్డ్ ద్వారా దీని యొక్క డిగ్రీ అనేది ఏమన్నాడు పై ఆఫ్ ఎన్ కంటే ఎక్కువ ఉంటుంది అని అన్నారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ బికాస్ నెంబర్ ఆఫ్ ప్రిమిటివ్ రూట్స్ ఎన్నండి ఈక్వల్ టు పై ఆఫ్ ఎన్. సో ఇంప్లైస్ ఎవ్రీ టైమ్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఉందంటే ఆల్జీబ్రాయిక్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎన్. ఓకే, you have to remember it. So option D is false one. So ఇక్కడ not అన్నాడు కాబట్టి option D is the correct answer. And 15th one, if R is a commutator ring with unity element, M is ideal. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ అండి. M అనేది మ్యాక్సిమల్ అయింది అనుకోండి, R by M ఏమవుతుంది ఫీల్డ్ అవుతుంది. ఎందుకు ఫీల్డ్ అవుతుంది? దెర్ ఈజ్ నో మ్యాక్సిమల్ ఐడియల్స్ ఇన్ దిస్ ఫీల్డ్ లోని ఏ మ్యాక్సిమల్ ఐడియల్స్ ఉండవు. ఓకే, సో అందువల్ల ఏమవుతుంది R by M అనేది ఫీల్డ్ అవుతుంది. క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే క్వశ్చన్ రింగ్ అంటే అర్థం ఏంటి? R by M టైప్ ఉంటాయి వేర్ A plus M వేర్ A is belongs to ఐడియల్ రింగ్ లేదా క్వశ్చన్ రింగ్. డివిజన్ రింగ్ అంటారు. డివిజన్ రింగ్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ ఫీల్డ్ లో ఎక్స్ట్రా ఏంటంటే కామ్యుటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఉండాలి. మల్టిప్లికేషన్ దగ్గర కామ్యుటేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఐడియా అంటే అందరికీ తెలిసిన విషయమే, AR RA. సో ఆప్షన్ B is the correct answer. నెక్స్ట్ మళ్ళీ 15th పేస్ట్ చేశాను. ఓకే, 16th వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు ఇక్కడ x² + 1 = 0 ఇన్ ద ఫీల్డ్ Z5 లోని సొల్యూషన్స్ అడిగాడు. మనం డైరెక్ట్ గా చేసేవచ్చు. x బదులు ప్రతిదీ సబ్స్టిట్యూట్ చేయండి. Z5 లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? 0 ఉండదు. ఎందుకు? నాన్ జీరో ఎలిమెంట్స్ ఫీల్డ్ అన్నది కాబట్టి. 1 2 3 4. ఓకే, ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1² + 1 అంతా 2 అవుతుంది. 2² + 1 ఎంత అవుతుంది? 2² + 1 అంటే 5 = 0 in Z5. ఓకే, నెక్స్ట్ 3² + 1 అంటే 10 = 0 in Z5. ఇది ఒక సొల్యూషన్. 4² + 1 అంటే ఎంత? 17 అంటే 17 can be written as 2 but not 0. So 1, 4 అనేవి నాన్ జీరోస్. Solution will be 2, 3. Option C is the correct answer. ఇలా ఫీల్డ్ లోని ఫైండ్ అవుట్ చేయాలి. Gaussian integers.
ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ యూనిట్స్ అంటే ఇక్కడ నాట్ ఐడెంటిటీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ కాల్డ్ యూనిట్స్. సో గాషియన్ ఇంటిజర్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అని అంటే జెడ్ ఆఫ్ ఐ ఫార్మేషన్ లో ఉంటాయి. జెడ్ ఆఫ్ ఐ అంటే a plus ib such that a comma b belongs to integers. These are Gaussian integers. సో ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ దేనికి ఎగ్జిస్ట్ అవుతుంది సార్ అని అంటే 1 a ప్లస్ ib కి ఇన్వర్స్ చేస్తే ఎంత వస్తుందండి? a మైనస్ ib బై a స్క్వేర్ ప్లస్ b square. So this must be 1 అవ్వాలి. ఏమవ్వాలి? This must be plus or minus 1 అవ్వాలి. So plus or minus 1 అయితే మాత్రమే it will be again Gaussian integer. Gaussian integer అవుతుంది, లేదంటే అవ్వదు. సో a square plus b square అనేది plus or minus 1 అవ్వాలి కాబట్టి ఏదైతే ఛాన్సెస్ ఉంటాయండి? a కి 0,1 ఉంటుంది, b కి 0,1 సారీ 0,1 కాదు, ప్లస్ ఆర్ మైనస్ 1 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఐ. సో ఎన్ని వస్తాయి మొత్తం యూనిట్స్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ. ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద గాషియన్ ఇంటిజర్ ఏంటంటే 4 అని చెప్పాలి ఆన్సర్ కూడా. ఓకే, అదే ఇచ్చాడు. ఒకవేళ గాషియన్ ఇంటిజర్స్ ఏంటంటే అడిగితే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ. ఏం సార్ అలా ఇచ్చారనంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 0 ఎంత అండి? 1. అది మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 0 ఎంత? 1. అది ఐ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ స్క్వేర్ ఎంత? మైనస్ 1 వస్తుంది. మైనస్ ఐ హోల్ స్క్వేర్ కోడ్ ఎంత వస్తుంది? -1. ఓకే, దట్స్ వే యూ హ్యావ్ టు డూ. ఐ థింక్ కంప్లీట్ అయిపోయినట్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. క్లోజింగ్ ది సెషన్.